గాల్వే రైతులందరికీ కూడా నమస్కారం. రైతులకి చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు మామిడి చెట్లకి మనం ఎరువు అనేది కలుపుకుందాం. అంటే మామిడి చెట్లకి జీసీ పవర్ బకెట్లు లేదా బ్యాగులు ఏదైనా ఒకటే. బకెట్ అంటే బకెట్ లెక్క ఉంటుంది, బ్యాగ్ అంటే బ్యాగ్ రూపంలో ఉంటుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ అదే, ముందు మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా. ఇప్పుడు మనం ఒక 50 కేజీ యూరియా బస్తా ఉందనుకోండి, దానిలోకి ఒక బకెట్న్నర అంటే 15 కేజీలు జీసీ పవర్ తీసుకుని, లేకపోతే ఒకేసారి ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు, సేమ్ అదేవిధంగా జీసీ పవర్ని యూరియాని రెండింటిని పూర్తిగా కలిపేసుకుని, ఇప్పుడు ఒక 50 కేజీలు యూరియా బస్తా ఉందనుకోండి, దానిలో ఒక జీసీ పవర్ కానీ లేకపోతే 2 బకెట్లు జీసీ పవర్ కానీ కలుపుకొని ఈ విధంగా పూర్తిగా కలిపేయాలి. ఇప్పుడు ఏంటంటే సగం కలిపి సగం అట్లా తెల్లగా సగం నల్లగా ఉన్నట్టు కలపకుండా ముందులో పూర్తిగా కలిపేయాలి. వీళ్ళు ఏ విధంగా అయితే కలుపుతున్నారో ఆ విధంగా కలిపేసి చెట్టుకి కూడా మనం వేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది మనకి బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, వీళ్ళంతలా కలుపుతున్నారు, మొత్తం పూర్తిగా కలిపేసారు. ఒక బకెట్తో తీసుకుంటున్నారు 10 కేజీలు. 10 కేజీలు మనకి 10 కేజీలు ఒక బకెట్తో తీసుకుని 10 కేజీలు కూడా చూడండి ఎట్లా వేస్తారు. ఒక చెట్టు మొదల్లో, మామిడి చెట్టు మొదల్లో మనకి వేయడం జరుగుతుంది. ఈ మామిడి చెట్లు మొదల్లో వేయడం వలన వేర్లకి బలంగా ఉంటుంది. వేర్లు బలంగా మనకి మైక్రో న్యూట్రియన్స్ పూర్తిగా అందాయనుకోండి, మొక్కకి మన మామిడి చెట్టుకి మొదల వేర్లు ఉంటాయి కదా, మైక్రో న్యూట్రియన్స్ నైట్రోజన్ కూడా పూర్తిగా అందింది అనుకో, చెత్తపట్టడం కానీ లేకపోతే కుళ్ళు రావడం కానీ వేరుకుళ్ళు రావడం కానీ అట్లాంటిది ఏముండదు. మనం 5 సంవత్సరాల మొక్క దగ్గర నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల మొక్క ఉన్నంత వరకు కూడా మనం ఈ విధంగా మనం జీసీ పవర్ అనేది మామిడి చెట్లకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన వేర్లు బలంగా ఉంటాయి. తర్వాత తడి ఇవ్వాలి, ఖచ్చితంగా తడి అనేది ఇచ్చినట్లయితే మంచిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ తడి ఇచ్చినా తర్వాత తడి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మనం వీటిని కాపాడుకుంటూ ఉన్నట్లయితే, ఆర్గానిక్ అనేది చేసినట్లయితేమో మన మామిడి చెట్లని ఎక్కువ కాయ పూత వచ్చే విధంగా చేసుకోవచ్చు ఈ జీసీ పవర్తో. కాబట్టి ప్రతి ఒక్కరూ జీసీ పవర్ని వాడండి. థ్యాంక్ యూ.